ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ప్రతి ఉదయం ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని తపాలావాణ్ణి ఎదురుచూసే సాత్విక. ఎందుకంటే ఆమె భర్త కార్తిక్ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహిస్తున్న జవాన్. మొదట్లో ప్రతివారం ఒక లేఖ వచ్చేది. ఆ లేఖలే ఆమె శ్వాస. పిల్లకు తండ్రి చూపించడానికి కూడా ఆ లేఖలే ఆధారం. ఒకరోజు తపాలావాడు గేటు దగ్గర ఆగి ఒక కవరిచ్చాడు. కాని ఈసారి అది కార్తిక్ లేఖ కాదు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన సందేశం. ఆమె చేతులు వణికాయి. కవరు తెరిచి చదివిన ఒక్క లైన్, మీ భర్త దేశరక్షణలో వీరమరణం పొందారు. చుట్టుపక్కల వాళ్లు ఏడుస్తూ ఉన్నా సాత్విక మాత్రం కన్నీళ్లు ఆపి తన చిన్న కుమారుణ్ణి ఎత్తుకుంది. నీ నాన్న దేశాన్ని కాపాడి వెళ్లాడు, నువ్వు అతనిలాంటి ధైర్యవంతుడు అవ్వాలి అని నెమ్మదిగా చెప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే బాలుడు తన తండ్రి ఫోటో ముందు నిలబడి ఇలా అన్నాడు, నా నాన్న నా హీరో, నేను పెద్దయ్యాక ఇండియన్ ఆర్మీలో చేరుతాను. అమ్మ కళ్లల్లో కన్నీళ్లు. కాని ఆ కన్నీళ్లు బాధవి కాదు, అవి గర్వం.